హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 155తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి కథని మరింత మందిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత చదువుతున్న వింటున్న మీదయ్యారు. ఇక కథలోకి వెళ్దాం. శివ వాళ్ళు వస్తున్న బైక్ సౌండ్ వినగానే కుర్ర గ్యాంగ్ అంతా లోపలికి పరుగుపెట్టి మొత్తం అందరూ ఒకే రూమ్లో హైడ్ అయిపోతారు. రే, అందరూ ఒకే రూమ్లో ఉంటే ఈజీగా దొరికిపోతాం కదరా, ఎవరి రూములకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు ఆనంద్. లోపలికి రాగానే పెద్దవాళ్ళ రూములు తప్ప కిందన ఉన్నది మీ రూమ్ ఒక్కటే కదా బావా, అందుకే దూరిపోయాం అని అంటాడు అన్వేష్. అసలు ఎందుకన్నయ్య మీరు దాక్కున్నారు, నాకు అర్థం కాలేదు అని అడుగుతాడు వరుణ్. మరి నువ్వెందుకు వచ్చావురా మా వెనక అని అడుగుతాడు అంకిత్. ఏమో, మీరందరూ పరిగెత్తుకొని లోపలికి వచ్చేసరికి బంగ్లాలో డెకరేషన్కి అన్నయ్య కోపడతాడేమో అని పరిగెత్తారనుకొని మేము మీ వెనకొచ్చాం. కానీ డెకరేషన్ చేస్తే ఎందుకు కోపం వస్తుంది అన్నయ్యకి అన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది నాకు. డెకరేషన్ కాకుండా ఇంకేదో చేశారు కదా మీరు, అందుకే ఇంత భయపడుతున్నారు కదా. ఇంతకీ ఏం చేశారు అని అడుగుతాడు వరుణ్. నువ్వు చిన్నపిల్లడు, అలాంటివి అడగకూడదు, సైలెంట్గా ఉండు అంటాడు ఆనంద్. ఏంటి అందరూ దొంగల్లా వచ్చి దాక్కున్నారు, అంత భయం ఉన్నోళ్ళు ఎందుకు అలా చేశారు అని శ్రీ నవ్వుతూ అడుగుతుంది. ఇప్పుడు నువ్వేం అడక్కు, మేమేం చెప్పలేం, బయటికి మాట వినిపిస్తే లయన్ వెంటనే వచ్చేస్తాడు అని అందరూ సైలెంట్గా ఉంటారు. బైక్ పార్క్ చేసి లోపలికి వస్తుంటే, కన్నా ఇంత లేట్ అయింది, ఇప్పుడు అందరి ముందు మొహం ఎలా చూపించాలి, మీ చిన్న చెల్లి అచ్చం కోతి, ఈ కాట పట్టిస్తూనే ఉంటుంది నన్ను రోజంతా అని సిగ్గుగా అంటుంది ఐషు. ఎలాగో రాత్రి శోభనం పెళ్లి కూతురని ఫిక్స్ అయ్యావు కదా, మరి శోభనం పెళ్లి కూతుర్లు తెల్లవారి ఆ సిగ్గు మెయింటైన్ చేస్తారుగా, నువ్వు కూడా ఎవరేమన్నా అదే మెయింటైన్ చేసే అని నవ్వుతూ అంటూ లోపలికి తీసుకువెళ్తాడు ఐషుని శివ్. గుమ్మంలోకి వెళ్ళగానే హ్యాపీ మ్యారేజ్ డే అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు పిల్లలిద్దరూ. ఇద్దరిని ఎత్తుకొని ఎన్నిసార్లు చెప్తారు నాన్న అని కిస్ చేస్తాడు శివ్. ఈరోజంతా చెప్తూనే ఉంటాం మా లవ్లీ పేరెంట్స్కి అని అంటారు ఇద్దరు. పెద్దవాళ్ళందరూ వెనక పెరటి వైపు ఉండడంతో అమ్మయ్యా బతికిపోయాను అనుకుంటుంది ఐషు. ఎందు బుజ్జి అంత సిగ్గుపడుతున్నావు, అంతా మన వాళ్ళే, పైగా పెళ్ళైన వాళ్ళందరూ అనుభవం ఉన్నవాళ్లే, దానికంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు, వెళ్ళి ప్రసాదాలు ఇవ్వు వాళ్ళందరికీ అని ఆయుష్ని పంపిస్తాడు శివ్. పిల్లలిద్దరితో స్లోగా మీ బాబాయిలు మామలు ఎక్కడున్నారు అని అడుగుతాడు శివ్. అందరూ శ్రీ అట్ట రూమ్లోకి వెళ్ళారు, మేము కూడా అక్కడికే వెళ్దామని వెళ్తుంటే మీరు వచ్చారని మీ వైపు వచ్చాం అని చెబుతారు ఆయు. కావాలనే శివ్ అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నట్లుగా తప్పుకొని పిల్లలిద్దరిని దించి మీరు వెళ్ళి ఆడుకోండి కాసేపు, తర్వాత నేను జాయిన్ అవుతాను మీతో అని వాళ్ళని పంపించేస్తాడు. అలికడేమీ లేకపోవడంతో అన్వేష్ చిన్నగా డోర్ తీసి హాల్లో చూస్తే ఎవ్వరూ కనిపించరు. అమ్మయ్యా అన్నయ్య రూమ్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు అని అంటాడు అన్వేష్. ఇప్పుడు దాక్కున్నా ఇంకో గంట అయ్యాకైనా అన్నయ్యని ఫేస్ చేయాల్సిందే కదా, అదేదో ఇప్పుడే ఫేస్ చేయొచ్చు కదా అని అడుగుతుంది శ్రీ. శ్రీ అక్క అన్నది నిజమే కదన్నయ్య, ఎప్పుడైనా శివాన్నీని ఫేస్ చేయాల్సిందేగా అని వరుణ్ అనగానే, ఇప్పుడంటే కొంచెం కోపంగా వచ్చి ఉంటాడు, కాసేపు ఆగితే అదే తగ్గుతుంది, అప్పుడు ఎదురు పడచ్చులే అని అనుకుంటూ సరే పదండి బయటికి వెళ్ళి మన పని మనం చేద్దాం అని అంకిత్ అనగానే సరే అని డోర్ తీసేసరికి ఎదురుగా శివ్ ఉంటాడు. ఎదురుగా కనిపించిన శివుని చూసి అందరూ హి హి అంటూ పైకి నవ్వుతూ చచ్చాం దేవుడా అని లోపల అనుకుంటూ ఎంతసేపు అయ్యిందొచ్చి అని అందరూ కోరస్ లాగా అడుగుతారు. ఈరోజంతా రాకుండా ఉంచాలని ప్లాన్ చేసినట్టున్నారుగా అని అంటూ లోపలికి వస్తాడు శివ్. అయ్యయ్యో అదేమీ లేదన్నయ్య, ఉదయం నుంచి చూస్తున్నాం, ఇంకా మీరు రాలేదేంటి అని. నాకు అలా అనిపించలేదే, ఇవాళ పగలు కూడా మేము అక్కడే ఉండాలని మీరు ప్లాన్ చేసినట్టుగా అనిపించిందే. శ్రీ, కాసేపు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా, వీళ్లతో నాకు కొంచెం పనుంది అని అంటాడు శివ్. ఓకే అన్నయ్య, ఆ కబోర్డ్లో ఉన్నాయి బెల్ట్లు, అవసరమైతే వాడుకో అన్నయ్య అని చెప్పి
శ్రీ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. వరుణ్, డోర్ వేయ్ అని అంటాడు శివ్. అన్నయ్య, వీళ్ళేదో చేశారని మాకు అర్థమైంది. కానీ నేను స్నేహ మాత్రం ఓన్లీ కిందనే డెకరేషన్ చేశాం. ఆ బెలూన్స్ మొత్తం ఊదింది మేమే. పైన రూమ్కి మాత్రం మమ్మల్ని రానివ్వలేదు. ఇప్పుడు కూడా వీళ్ళు భయపడి లోపలికొస్తే మేము కూడా వచ్చామంతే. తీరా ఇక్కడికి వచ్చాక ఎందుకు దాక్కుంటున్నారని అడిగితే నువ్వు చిన్నపిల్లోడివి, నీకేం అవసరం లేదు అన్నారు అని పాఠం చెప్పినట్టు చెప్పేస్తాడు వరుణ్. నువ్వు స్నేహ కూడా బయటకు వెళ్ళి డోర్ వేసేయండి అని చెబుతాడు శివ్. అందరి వైపు చూసి వెక్కిరిస్తూ వరుణ్ స్నేహం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరి వైపు చూస్తూ ఇంతకీ ఎవరి ఆలోచన అది అడుగుతాడు శివ్. అందరూ ఒకరి వైపు ఒకరు వేళ్లు చూపించుకుంటారు. అంటే అందరూ కలిసే చేశారన్నమాట అని శివ్ అనగానే లేదు లేదు అని అన్వి ఆనంద్ వైపు అందరూ చూపిస్తారు. ఏంట్రా మా వైపు చూపిస్తున్నారు? మీరు కూడా ఇంకొంచెం ఇంకొంచెం అని మొత్తం స్ప్రే చేయలేదా? అదొక్కటే చాలదన్నట్టు క్యాండిల్స్ కూడా అలాంటివే వెలిగించలేదా అని అంటాడు ఆనంద్. నువ్వా బావా దీనికి సూత్రధారి అని శివ్ అనగానే ఏం లేదు శివ్, ఏదో కొద్దిగా ఎఫెక్ట్ కోసం అలా చేశాం, బాగానే ఉంటుంది కదా అని అంటాడు ఆనంద్. డెకరేషన్ చేశారు ఓకే, దానికి నేనేం తప్పు పట్టను. ఎందుకంటే నా బుజ్జి చిరకాల కోరిక అది. అదొక్కటే తనకి తీరలేదన్నట్టుగా ఫీల్ అయ్యేది అప్పుడప్పుడు. కానీ మీరు దానితో పాటు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. పైగా అంత ఎక్కువగా. ఎలా కనిపిస్తున్నాం మీకు మేము అని శివ్ అడగగానే మీకేమి, అప్పుడే పెళ్ళైన కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో ఉంటారైతే అని అంటుంది అమృత. మరి మీరెందుకు ఆ పని చేశారు? మేము ఓన్లీ సెంటెడ్ క్యాండిల్స్ అందంగా ఉంటాయని పెట్టాం బావగారు. వీళ్ళే ఆ పెర్ఫ్యూమ్ ఆ విధంగా కొట్టేశారు. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను మరీ ఎక్కువ అయిపోతుంది అని. కానీ వీళ్ళే వినలేదు అని వాళ్ళ మీద తోసేస్తుంది అమృత. మీరు కూడా వాళ్ళతో జత కలిశారని నాకు అర్థమైంది. కానీ మీరిద్దరూ బయటికి వెళ్ళండి అని అమృత అన్విని బయటికి పంపించేసి ఉన్న ముగ్గురు చుట్టూ ఒకసారి తిరిగి అలాంటివన్నీ మీ ముగ్గురికి అవసరమేమో, నాకు అవసరం లేదు. అది పీల్చిన మీరు ఎఫెక్ట్ అయ్యే ఉంటారు కదా, వాళ్ళిద్దరికంటే వర్కౌట్ అవుతుంది. నీకు అవ్వదు కదా బావా, పాపం కష్టపడి ఉంటావు కదా అని శివ్ నవ్వుతూ ఆనంద్ వైపు చూసి అడుగుతూ అసలు ఎంత దారుణంగా చేశారో తెలుసా మీరు అంటాడు శివ్. అంత చేసినా ఉదయాన్నే వచ్చేసారు కదా అన్నయ్య మీరు అడుగుతాడు అన్వేష్. నా కంట్రోల్, నా లిమిట్, టైం సెన్స్ అన్నీ తెలుసు నాకు. అలాంటి వాటికి లొంగిపోతాను అనుకున్నారా? బుజ్జి ఉదయాన్నే విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది. మీ వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఏదో స్పెషల్ ఎఫెక్ట్గా ఉంటుందని సరదాగా చేశాను బావా, అందులోనూ 7 ఏళ్ళు నిండిపోయాయి కదా అని ఆనంద్ ఐవింగ్ చేస్తూ అంటుంటే 7 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు నిండినా అలాంటి ఎఫెక్ట్స్ నాకు అవసరం లేదు. చేసిందంతా చేసి మళ్ళీ దానికి వచ్చి భయపడి దాక్కోవడం. మీరు మీ పిల్ల చేష్టలు. బుజ్జి ఇబ్బంది పడలేదు కాబట్టి బతికిపోయారు, లేదా మీకు తోలు లేచేది అంటూ బయటికి వెళ్ళిపోతాడు శివ్. బాబోయ్, నిజంగానే మనం ఎవరమైనా అయితే ఈరోజు కూడా ఆ ఎఫెక్ట్లోనే ఉండేవాళ్ళం కదా. శివ్ బావ కాబట్టి ఎంత ఉదయాన్నే రాగలిగాడు, అన్నిట్లో కంట్రోల్లో ఉండగలడు. అలా ఎలా అస్సలు అర్థం కాదు అని అంటాడు అంకిత్. అన్నయ్య మనసుని మైండ్నే కాదు సర్వేంద్రియాలను టోటల్ తన బాడీని కంట్రోల్ చేసుకోగలరని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఇంకా వాళ్ళ ముందే చేయాలి. మనమేమో వాళ్ళు సాయంత్రం వరకు అక్కడే ఉంటారు, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు అనుకొని ప్లాన్ చేశాం. ఇప్పుడు ఇంక అలా జరగదుగా. పదండి మన పని మనం చేసుకుందామని అందరూ గార్డెన్లోకి వచ్చేస్తారు. సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సాయంత్రం గార్డెన్లో చిన్న పార్టీలో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి డెకరేషన్ చేసుకుంటున్నారు అందరూ. రూమ్లోకి వెళ్ళిన శివ్ ఐషు పడుకొని ఉండడం చూసి ఏంటి బుజ్జి పడుకున్నావు అని అడుగుతూ వెళ్ళి ఐషు పక్కన కూర్చుంటాడు. తెలియట్లేదు కన్నా, తలంతా భారంగా ఉంది, మత్తుగా అనిపిస్తుంది, బాడీ కూడా పిచ్చి పిచ్చిగా ఉంది అని శివ్ కాలు మీద తలపెట్టి పడుకుంటుంది. కాసేపు పడుకో తగ్గిపోతుంది అని చిన్నగా తలని మసాజ్ చేస్తాడు శివ్. రాత్రి వాళ్ళు డెకరేషన్తో పాటు మనలో ఫీలింగ్స్ కలుగజేసే పెర్ఫ్యూమ్ కూడా వాడారు కదా కన్నా అని అడుగుతుంది ఐషు.
వాటితో అవసరమేముంది కన్నా మనకి? ఈ రోజంతా కూడా మనల్ని అక్కడ ఉంచాలని. బాబోయ్! పెద్ద ప్లానే వేశారుగా వీళ్ళు. సరేలే కాసేపు పడుకో, ఆ తల భారం తగ్గుతుంది అని చిన్నగా ఐషు నుదురు నొక్కుతూ తనని నిద్రలోకి వెళ్ళేలా చేస్తాడు. శివ్కి కూడా తలంతా అలాగే అనిపించడంతో ఈడియట్స్, పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు అని తిట్టుకుంటూ ఒక టాబ్లెట్ తీసి వేసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఐషు ఆ పడుకోవడం సాయంత్రం 4 అయినా లేవదు. లేపుతామని అన్నా ఎవ్వరిని లేపొద్దని చెప్పేస్తాడు శివ్. నైట్ ఎఫెక్ట్ అనుకుంటా. అక్క, మన కోడలు అంత నిద్రపోతుంది అని వాణి గారు నవ్వుతూ అంటారు. ఐషు కిందకొచ్చాక ఆ టాపిక్ ఏమి ఎత్తకండి, ఇబ్బంది పడుతుందని అంటారు విజయ గారు. వరుణ్ స్నేహ వచ్చి అందరూ 6 రెడీ అయిపోయి గార్డెన్లోకి వచ్చేయాలి అని చెబుతారు. మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాడు శివ్. ఏం లేదన్నయ్య, సరదాగా పార్టీలాగా అంతే. మళ్ళీ రేపు ఉదయం వెళ్ళిపోతాం కదా. ఈ పార్టీల పిచ్చేంటో నాకు అర్థం కాదు అనుకుంటూ పిల్లల్ని తీసుకొని పైకి వెళ్తాడు శివ్. ఉచ్చమ్మేంటి నాన్న ఇంకా పడుకొని ఉండి అని ఇద్దరు బెడ్డెక్కి, ఉచ్చమ్మ ఇంక లే, ఈరోజు మొత్తం మీతో ఆటలాడుకోవాలనుకుంటే నువ్వేమో పడుకున్నావు, నాన్నొక్కరే మాతో ఆడారు అని అంటారు ఇద్దరు. పిల్లల మాటకి కళ్ళు తెరిచి, సారీ బంగారం, కొంచెం హెడేక్గా ఉంటే పడుకున్నాను అని అనడం ఆలస్యం. అయ్యో, హెడేక్నా, మరి మాకెందుకు చెప్పలేదు అని ఇద్దరూ తలవైపు వెళ్ళి వాళ్ళ చిట్టి చేతులతో ఐషు తలని మసాజ్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు తగ్గిపోయిందిలే బంగారం అని ఇద్దరు చేతులు తీసుకొని ముద్దు పెడుతుంది. ఫీలింగ్ బెటర్ నా బుజ్జి అని అడుగుతాడు శివ్. హా కన్నా, ఐఆమ్ ఓకే అని లేచి కూర్చుంటుంది ఐషు. పిల్లలతో కాసేపు అక్కడే ఆడుతుంది. లేచి ఫేస్ వాష్ చేసుకో, ముందేదన్నా తిందు, టైం 5 అవుతుంది అన్న శివ్ మాటకి, ఏంటి అంతసేపు పడుకున్నానా, వాళ్ళందరినీ ఒక్కటి పీకాలి కన్నా, నా ప్లాన్స్ అన్నీ పాడు చేశారు అని డల్గా మొహం పెడుతుంది. బుజ్జమ్మ, త్వరగా రెడీ అవ్వాలి మనం, కిందన డీజే పార్టీ ఉంది మనకి అని అంటారు పిల్లలిద్దరూ. మళ్ళీ అదొకటి, చెప్తాను అందరి పని అంటూ బెడ్ దిగుతుంది. వదిలే బుజ్జి, ఏదో మన కోసం సరదాగా చేశారు, ముందు పద, నువ్వేదైనా తిందు గాని అని వాష్రూమ్ దగ్గర దింపుతాడు ఐషుని. అమృత లోపలికి వచ్చి రెడీ అవుతుంటే తలంతా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇదేంటి, ఎఫెక్ట్ అక్క వాళ్ళకు ఉండాలి కానీ నాకెలా ఉదయం నుంచి తల తిరుగుతుంది? ఊరికే పీల్చినందుకే ఇలా ఉంటే పాపం నిజంగానే అక్క బావగారు ఎంత ఇబ్బంది పడ్డారో. అక్క రోజంతా పడుకొనే ఉంది అనుకుంటూ నెమ్మదిగా రెడీ అయిపోతుంది. బయటికి వస్తుంటే తూలినట్టయి పడబోతుంటే అప్పుడే లోపలికి వస్తున్న అన్వేష్, ఏమైందమ్మో అంటూ గట్టిగా పట్టుకుంటాడు. ఉదయం నుంచి ఇలాగే అనిపిస్తుంది విష్, రాత్రి ప్రభావం అనుకుంటా నాకు కూడా అని అంటుంది అమృత. నువ్వు 2 నిమిషాలు పీల్చావు, దానికి అంత ఎఫెక్ట్ ఉంటుందా? కూర్చో ముందు అంటూ కూర్చోబెట్టి వాటర్ ఇస్తాడు అన్వేష్. మరి దానికి కాకపోతే ఇంకెందుకు నాకు ఇలా ఉంటుంది అని వాటర్ తాగి గ్లాస్ పక్కన పెడుతుంది. కొట్టవలసిన వాళ్ళకి ఎఫెక్ట్లు కొట్టలేదు కానీ నీకు కొట్టిందనమాట. అయితే ఓన్లీ తల తిరుగుతుందా, బాడీ కూడా మాట విననంటుందా అని అల్లరిగా అడుగుతాడు అన్వేష్. అలాంటివేమీ లేవు కానీ పదండి బయటికి వెళ్దాం, సందు దొరికితే అల్లుకుపోవాలని చూస్తారు అని అంటుంది నవ్వుతూ. సరదాగా అన్నానులే కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావుగా నిన్నటి నుంచి, ఇవాళ మధ్యాహ్నం కూడా కొద్దిగా కూడా రెస్ట్ తీసుకోలేదు, అందువల్లే అయి ఉంటుంది, కాసేపు రెస్ట్ తీసుకో అని అంటాడు అన్వేష్. ఇప్పుడు రెస్ట్ ఏమొద్దు కానీ పదండి వెళ్దాం బయటికి అని అంటుంది. సరే నీ ఇష్టం కానీ ఇక పనులన్నీ మిగతా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు కూర్చున్న చోటు నుంచి కదలకు. అవును, అడగడం మర్చిపోయాను, ఇవాళ అసలు టాబ్లెట్ వేసుకున్నావా, బిజీలో మర్చిపోయావా అని అడుగుతాడు అన్వేష్. అవి వేసుకున్నాను, మీరన్నట్లు నిద్ర లేకపోవడం వల్ల అయి ఉంటుందిలే అని లేచి 2 అడుగులు వేయగానే మళ్ళీ తల తిప్పినట్టు అనిపించి చెప్తే ఇంకిప్పుడు నన్ను బయటికి కూడా రానివ్వరని అన్వేష్ చేపట్టుకుని సైలెంట్గా బయటికి వచ్చేస్తుంది అమృత. కథ కొనసాగుతుంది. మరి అమృత తల తిరుగుడికి కారణమేంటో తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి.
సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.